హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఎఫ్ అండ్ ఈ అంటే ఫన్ అండ్ ఎర్న్ ఈ కాన్సెప్ట్కి సంబంధించి మీకు కొన్ని అంశాలు ఈ వీడియోలో నేను ప్రధానంగా రెవెన్యూ షేరింగ్ ప్లాన్ గురించి మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకు అనంటే చాలామంది నాకు ఫోన్ చేసి, సార్ మీరు ఈ ఫన్ అండ్ ఎర్న్ కాన్సెప్ట్కి సంబంధించి మీరు 40 నిమిషాలు పైనే వీడియో పెట్టారు, చాలామంది అంటే పూర్తిగా చూడటం లేదు, అవకాశం ఉంటే తక్కువ టైంలో చేస్తే బాగుంటుంది అని చెప్పి చాలామంది అడగటం జరిగింది. అందుకనే నేను ఈ వీడియో చేస్తాను. అయితే దీనికంటే ముందు ఒక విషయం ఏంటంటే, ఈ 40 నిమిషాలు వీడియో చూడటానికి మనకు టైం లేకపోతే ఈ కాన్సెప్ట్కు సంబంధించి మీకు పూర్తి వివరాలు తెలుసుకోకుండా జాయిన్ అవ్వటం అనేది సరైంది కాదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. నాకు ఈ కాన్సెప్ట్కి సంబంధించి కర్ణాటక నుంచి వేణు గారు అని చెప్పి ఒక మిత్రుడు నాకు ఫోన్ చేసి ఈ కాన్సెప్ట్కి సంబంధించినటువంటి వివరాలు అడగటం జరిగింది. నేను వివరాలన్నీ ఇచ్చాను. అయినా ఆయన దాదాపు 7 days ఈ కంపెనీని అధ్యయనం చేసి, ఇంకా అతను దాదాపు 7 రోజుల పాటు కంప్లీట్గా కూలంకషంగా కంపెనీ తాలూకు లోతులన్నీ తెలుసుకున్న తర్వాత ఇంకా ఆయన సాటిస్ఫై కాకుండా ప్రభుత్వానికి కడుతున్న ట్యాక్సులు, టీడీఎస్ కావచ్చు, అట్లనే జిఎస్టీ కావచ్చు, అట్లనే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ప్రభుత్వానికి సక్రమంగా చెల్లిస్తుందా లేదా, ఆ వివరాలు పంపించండి అని చెప్పి నా నుండి ఆ వివరాలు కూడా తెప్పించుకొని అవి ఒక ఆడిటర్కి ఇచ్చి ఆ వివరాల మీద ఒక అవగాహన వచ్చిన తర్వాత అప్పుడు కానీ ఈ కంపెనీలో అతను జాయిన్ అవ్వాలి. అంటే ఏదైనా మనం కంపెనీని సెలెక్ట్ చేసుకొని జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇంత స్పష్టంగా ఇంత క్లియర్గా అర్థమైన తర్వాతే మనం జాయిన్ అవ్వాలి. 40 నిమిషాలు వీడియో కూడా మనం చూడకపోతే అంటే ఏంటి, మనం 2 విషయాలు తెలిస్తే కంపెనీలో దూకేస్తాం. అట్లాంటి పద్ధతి వల్లే ఇప్పటికీ చాలా నష్టాలు జరుగుతున్నాయి. కనుక ఫ్రెండ్స్, మ్యాక్సిమం పూర్తి వివరాలు తెలుసుకొని ఆ కంపెనీలో ఇన్వాల్వ్ అవటం అనేది మంచిది. ఏ కంపెనీలో అయినా ఏ విషయాలు తెలియకుండా దూకేసి తర్వాత చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు తర్వాత బాధపడటం అనేది సరైంది కాదు. ఇదొకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అయితే నేను ఇక్కడ ఎఫ్ అండ్ ఈ ఎఫ్ అండ్ ఈ అనేటువంటి మన ఈ కంపెనీ గురించి ప్రధానంగా రెవెన్యూ షేరింగ్ మనకు ఆదాయాలు ఎలా ఇస్తుందన్న విషయాల మీదే నేను పరిమితమై ఈ కాన్సెప్ట్లో మాట్లాడటం జరుగుతుంది. ఈ కాన్సెప్ట్కి సంబంధించి ప్రధానంగా 8 ఆదాయ అవకాశాలు ఉన్నాయి. ఈ 8 ఆదాయ అవకాశాల గురించి చెప్తా. ఫస్ట్ ఇన్కమ్ వచ్చి ఈ కాన్సెప్ట్లో సింగిల్ లైన్ కమ్యూనిటీ ఇన్కమ్. ఫస్ట్ ఆదాయము సింగిల్ లైన్ కమ్యూనిటీ ఇన్కమ్. మనం ఈ కాన్సెప్ట్లో జాయిన్ అయిన మరో క్షణం ఏం జరుగుతుందంటే, కంపెనీ మీకు 20 మందిని, అంటే మీరు చేరిన దానికంటే ముందు చేరిన 20 మందిని మీకు కమ్యూనిటీకి ఇవ్వటం జరుగుతుంది, మీ కమ్యూనిటీకి ఇవ్వటం జరుగుతుంది. తర్వాత మీరు చేరిన తర్వాత చేరేటువంటి ఒక 20 మందిని మీకు డౌన్ లైన్గా ఇవ్వటం జరుగుతుంది. అంటే మీకు అప్ లైన్లో 20 మంది ఉంటారు, మీ డౌన్ లైన్లో ఒక 20 మంది ఉంటారు. ఇది మీ కమ్యూనిటీ. ఈ కమ్యూనిటీ మొత్తం 40 మంది మీద మీకు ఆదాయం ఇవ్వటం జరుగుతుంది. ఈ ఆదాయము ఎలా ఇస్తుందంటే, వీళ్ళకు వచ్చేటువంటి ఆదాయాన్ని వాళ్ళు విత్డ్రా పెట్టుకుంటే, అంటే వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లయితే ఆ విత్డ్రా పెట్టుకున్న ప్రతిసారి వాళ్ళు ఎంత విత్డ్రా పెట్టుకున్నా 0.5% మీ వ్యాలెట్కి రావటం జరుగుతుంది. అంటే ఈ 40 మంది ఎప్పుడు విత్డ్రా పెట్టుకున్నా అదే క్షణంలో 0.5% మీ
అకౌంట్కి రావటం జరుగుతుంది. ఇది ఒక ఆదాయం. దీన్ని నాన్ వర్కింగ్ ప్లాన్ అంటాం. అంటే మీరు ఏమీ చెయ్యకుండా ఈ కంపెనీలో జాయిన్ అయిన మరుక్షణం మీకు ఆదాయం అనేది మొదలవుతుంది. ఇది ఈ F&Eలో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆదాయ అవకాశం. కాబట్టి ఈ కాన్సెప్ట్లోకి వచ్చే ప్రతి ఒక్కరికి ఆదాయం వస్తుంది. నష్టపోరు, ఎవరు నష్టపోరు. అందుకని ఈ కంపెనీలో ఎక్కడ నెగిటివ్ అనేది ఉండదు. ఇది ఫస్ట్ ఇన్కమ్ ఏంటి? సింగిల్ లైన్ కమ్యూనిటీ ఇన్కమ్. ఇది అర్థమైతే రెండో ఇన్కమ్ వచ్చేసరికి విత్ డ్రాయల్ ఇన్కమ్. ఏమనుకున్నాం మనం? సింగిల్ లైన్లో ఎలా వస్తుంది? విత్ డ్రా చేస్తే కదా. కాబట్టి ఈ కాన్సెప్ట్లో ప్రధానమైనటువంటి చాలా కీలకమైనటువంటి ఖచ్చితంగా అర్థం చేసుకోవటానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా అర్థం చేసుకుని తీరాలి. ఎందుకంటే విత్ డ్రాయల్ ఇన్కమ్ అనేది ఈ కంపెనీలో ఉన్న అతి పెద్ద ఆదాయ అవకాశం. అంటే ఈ 40 మందే కాదండి, మీరు డైరెక్ట్గా ఎవరినైనా రిఫర్ చేసినట్టు వాళ్ళ నుంచి ఇంకా ఎవరైనా రిఫర్ చేసుకుంటూ వెళ్తే ఇట్లా రిఫరల్ ఇన్కమ్ ఏదైతే ఉందో, ఎంతమందిని అయితే మీరు డౌన్ లైన్లో టీముని డెవలప్ చేస్తారో వాళ్ళందరి మీద మీకు ఈ విత్ డ్రాయల్ మీద ఇన్కమ్ ఇవ్వటం జరుగుతుంది. అంటే మీ డౌన్ లైన్లో ఎంత టీం ఉన్నా, ఉదాహరణకి 10 లెవెల్స్ వరకు మనకి ఇస్తుంది. 1,00,000 మంది ఉన్నారనుకోండి. ఈ 1,00,000 మంది ఎప్పుడు విత్ డ్రా చేసినా వాళ్ళందరి మీద మీకు ఆదాయం ఇవ్వటం జరుగుతుంది. అతి పెద్ద ఇన్కమ్ అండి, అతి పెద్ద ఇన్కమ్, చాలా పెద్ద ఇన్కమ్ ఈ కంపెనీలో విత్ డ్రాయల్ ఇన్కమ్. అది ఉంది కాబట్టి ఈ 40 మంది కమ్యూనిటీ మీద కూడా మీకు ఇన్కమ్ రావటం జరుగుతుంది. అంటే ఈ కంపెనీలో ఎవరు పని చేసినా, ఎవరు ఏ రకమైన ఆదాయం తీసుకున్నా ఆదాయం మీద మీకు ఆదాయం ఇవ్వటమే ఈ విత్ డ్రాయల్ ఇన్కమ్. మూడోది రిఫరల్ ఇన్కమ్, టీమ్ రిఫరల్ ఇన్కమ్. టీమ్ రిఫరల్ ఇన్కమ్ అంటే మీరు ఎంత టీముని డెవలప్ చేస్తారు. మీరు డైరెక్ట్గా కంపెనీ ఏం చెబుతుందంటే 5గురిని రిఫర్ చేయండి అని చెబుతుంది. మీరు 10 మంది వరకు రిఫర్ చేసుకోవచ్చు, అవకాశం ఉంది. కానీ ఇక్కడ 5గురిని రిఫర్ చేస్తే ఫస్ట్ లెవెల్లో, సెకండ్ లెవెల్లో 5గురు ఒక్కొక్కళ్ళు 5గురినే రిఫర్ చేస్తే 25 మంది అవుతారు. ఈ 25 మంది ఒక్కొక్కళ్ళు 5గురినే రిఫర్ చేస్తే 125 మంది అవుతారు. ఈ 125 మంది ఒక్కొక్కరినే రిఫర్ చేస్తే 625 మంది అవుతారు. ఈ విధంగా 10 లెవెల్ల వరకు వెళ్తుంది. ఇది మీ డౌన్ లైన్లో మీరు మీ ద్వారా వచ్చినటువంటి టీం. అట్లా 1,00,000 మంది కావచ్చు, లేదా 5 లక్షల మంది కావచ్చు, లేదు ఎంతైనా. ఈ డౌన్ లైన్లో ఉన్న వాళ్ళందరూ మీకు వచ్చినప్పుడు, మీ దగ్గర జాయిన్ అప్పుడు, మీ టీంలోకి వచ్చినప్పుడు వాళ్ళు కట్టే సబ్స్క్రిప్షన్ ఏదైతే ఉందో ఆ సబ్స్క్రిప్షన్ మీద మీకు రిఫరల్ ఇన్కమ్ ఇవ్వటం జరుగుతుంది. ఈ రిఫరల్ ఇన్కమ్ అనేది చాలా కంపెనీల్లో ఉంటుంది. కొన్ని కంపెనీలు అయితే రిఫరల్ ఇన్కమ్ మీద ఆధారపడే నడుస్తుంటాయి ఆ కంపెనీలు ఎక్కువ కాలం నడవు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, రిఫరల్ ఇన్కమే కీలకమైతే ఇంకా కంపెనీ ఉండదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇక్కడ F&Eలో రిఫరల్ ఇన్కమ్ అనేది ఒక భాగం మాత్రమే. ఇది ఒక్కసారి వచ్చే ఆదాయమే. కనుక రిఫరల్ ఇన్కమ్ అనేది మన కింద మన టీంలో ఎప్పుడు ఎవరు జాయిన్ అయినా మనకి రిఫరల్ ఇన్కమ్ వస్తుంది. ఇది ఎలా వస్తుందంటే మనకి 10 లెవెల్స్ ఉంటాయండి. ఫస్ట్ లెవెల్లో మీకు 5 నుంచి 10 మంది ఉండొచ్చు. ఈ ఫస్ట్ లెవెల్లో వాళ్ళు నుంచి జాయిన్ అయినప్పుడు వాళ్ళ నుంచి మీకు 25% వస్తుంది. 25% అంటే 99లో జాయిన్ అయితే వాళ్ళ మీద మీకు 25 రూపాయలు వస్తాయి. అదే 499లో జాయిన్ అయినట్లయితే మీకు 125 రూపాయలు వస్తుంది. అట్లా ఫస్ట్ లెవెల్లో వచ్చేటువంటి ఇన్కమ్ 25%. సెకండ్ లెవెల్లో మీకు 10% వస్తుంది. థర్డ్ లెవెల్లో మీకు 5% వస్తుంది. ఫోర్త్ లెవెల్లో మీకు 4% వస్తుంది. ఫిఫ్త్ లెవెల్లో 3% వస్తుంది. సిక్స్త్ లెవెల్లో 3% వస్తుంది. సెవెంత్ లెవెల్లో 3% వస్తుంది. ఎయిత్ లెవెల్లో 3% వస్తుంది.
9th లెవెల్లో 2% వస్తుంది, 10th లెవెల్లో 2% వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఈ పర్సంటేజెస్ ప్రకారము మీకు మీ టీంలో వచ్చే ప్రతి ఒక్కరి మీద రిఫరల్ ఇన్కమ్ వస్తుంది. అయితే టోటల్గా 10 లెవెల్లో 5 మ్యాట్రిక్స్ ప్రకారం లెక్కేసుకుంటే ఎంతమంది అవుతారు? వీళ్ళందరి మీద మనకి ఈ 20% అనమాట, మొత్తం కలిపితే 20%. ఈ 20% అనేది మనకు వచ్చే ఆదాయం ఏదైతే ఉందో కంప్లీట్ ఎంత వస్తుంది అని అంటే, మీరు 99 ప్యాకేజీలో అయితే మీకు 2,46,00,000 వస్తుంది. 2,46,00,000 వస్తుంది. అదే 499లో అయితే మీకు దాదాపు 12 కోట్ల నుంచి 25 కోట్ల వరకు తీసుకోవచ్చు. 12 కోట్ల రూపాయల నుంచి 25 కోట్ల వరకు మనం తీసుకోవచ్చు. ఎందుకని 5 మ్యాట్రిక్స్ నుంచి 10 మ్యాట్రిక్స్ వరకు ఉంది కాబట్టి. ఇది ఆదాయం. అయితే మనకి 10 లెవెల్లో 100% కంప్లీట్ అవుతాయా? అవ్వకపోవచ్చు కదా. ఒకవేళ అవ్వలేదనుకోండి, 10% వచ్చింది. 10% వస్తే మనకి ఈ 2,46,00,000 మీద 10% అంటే అట్లనే 1% వచ్చిన, అట్లనే 12 కోట్లు నుంచి 25 కోట్ల మధ్య ఉన్న దాంట్లో 10% వచ్చిన, 1% వచ్చిన, ఆలోచించండి. అందుకని ఈ రిఫరల్ ఇన్కమ్ కూడా చాలా పెద్ద ఇన్కమే. ఈ కాన్సెప్ట్ ఇది ఒకటి గుర్తుపెట్టుకో. తర్వాత ఇంకొక ఆదాయం ఏంటి అంటే, ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? సింగిల్ లైన్ ఇన్కమ్, విత్డ్రాయల్ ఇన్కమ్, రిఫరల్ ఇన్కమ్ అయిపోయింది. ఈ కంపెనీలో ప్రధానంగా ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆదాయం ఏంటంటే సర్వీసెస్ మీద వచ్చే ఆదాయం. ఇందాక మనం రిఫరల్ ఇన్కమ్, రిఫరల్ అంటే ఎవరైనా జాయిన్ అయినప్పుడు వాళ్ళు డిపాజిట్ చేస్తే వచ్చే ఆదాయం కదా. దాని మీద ఆధారపడితే కంపెనీలు ఉండవు కదా. అందుకని మన కంపెనీలో ప్రధానమైనటువంటి ఆదాయాల్లో ఒకటి సర్వీసుల మీద వచ్చే ఆదాయం. మనకేం సర్వీసులు ఉన్నాయి? మొబైల్ రీఛార్జ్ ఉంది, అన్ని మొబైల్ రీఛార్జ్లు చేసుకోవచ్చు. డిటిహెచ్ బిల్లులు కట్టుకోవచ్చు. అట్లనే ఈ కామర్సులో మనం ప్రొడక్ట్ కొని ఇన్కమ్ తీసుకోవచ్చు. అట్లానే టూర్స్ అండ్ ట్రావెల్స్ ఉండే మన దగ్గర ఎస్ఎస్బి అనేటువంటి కంపెనీతో టైఅప్ అయింది కంపెనీ. వాళ్ళ దగ్గర టూర్ ప్యాకేజ్ తీసుకుంటే దాని మీద కూడా మనకి ఇన్కమ్ వస్తుంది. ఈ 4 ఇన్కమ్స్ రావటం జరుగుతుంది. రీఛార్జ్ గురించి చెప్పాలంటే నేను చాలా కంపెనీల్లో ఈ రీఛార్జ్ ఇన్కమ్ చూశాను నేను. కానీ ఈ F&Eలో ఒక ప్రత్యేకత ఏంటంటే, మనకి ఉదాహరణకి మీరు ఎయిర్టెల్ చేశారు అంటే మనకి ఎంత వస్తుందంటే 1% నుంచి 4% వరకు మనకి క్యాష్ బ్యాక్ రావటం జరుగుతుంది రీఛార్జ్ మీద. మీరు ఎంత చేసినా 100కి 1% నుంచి 4% వరకు తీసుకోవచ్చు. మీరు ఏదైనా ఒక రీఛార్జ్ చేస్తే కంపెనీ ఎంత ఇస్తుంది? ఎంత ఇస్తుందో అది మొత్తం మనకే ఇచ్చేస్తుంది ఈ F&Eలో. ఇది నేను గమనించిన ఒక ప్రత్యేకమైనటువంటి అంశం. మీరు ఎక్కడైనా అలా ఉండదండి. చాలా కంపెనీల్లో కంపెనీ నుంచి వీళ్ళకి ఎంత వస్తుందో దాని మీద 10% 20% అందరికీ పంచడం అనేది జరుగుతుంది. అంటే 80% కంపెనీ ఉంచుకుంటుంది. కానీ F&Eలో కంపెనీ నుంచి ఎయిర్టెల్ నుంచి ఎంత వస్తే అంత మనకే ఇచ్చేస్తుంది. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి అంశం. అట్లనే డిటిహెచ్ అయినా, డిటిహెచ్ మీరు ఏ డిటిహెచ్ చేసినా దాంట్లో 2.5% మీకు క్యాష్ బ్యాక్ రూపంలో వస్తుంది. అది మొత్తం మీకే ఇస్తుంది. అట్లనే ఈ కామర్స్ మనకి మెయిన్గా ఉండేది ఏంటి? ఈ కామర్స్లో ఫ్లిప్కార్ట్, అమెజాన్, మింత్రా, ఈ స్నాప్డీలు ఇంకొన్ని ఉన్నాయి. ఇంకా కొన్ని వస్తాయి కూడా మన కంపెనీలు ఇంకా వస్తాయి. ప్రధానంగా ఎవరు చేసినా ఫ్లిప్కార్ట్లోను, అమెజాన్లోను, మింత్రాలోను చేస్తుంటారు. మీరు వీటిల్లోకి వెళ్ళి మీరు మన సిస్టమ్ ద్వారా మనం ఏదైనా ఈ కామర్స్లో మీరు ఆన్లైన్లో షాపింగ్ చేసినట్లయితే వాళ్ళు ఇచ్చేటువంటి ఆఫర్ మీరు తీసుకుంటారు. నెక్స్ట్ మన దగ్గర చేసినందుకు మన కంపెనీ మీకు క్యాష్ బ్యాక్ ఇస్తుంది. ఈ క్యాష్ బ్యాక్ కూడా గుర్తుపెట్టుకోండి.
ఎప్పుడు ఇస్తుందనంటే ఈ రిటర్న్ పాలసీ ఉంటుంది. ఒకవేళ డ్యామేజ్ అయితే ప్రొడక్ట్ లేదా బాక్స్ డ్యామేజ్ అయితే మీకు నచ్చిన ప్రొడక్ట్ రాకపోతే వీటిని రిటర్న్ చేసే అవకాశం ఉంది కదా. మీరు రిటర్న్ చేసిన తర్వాత ఆ రిటర్న్ పాలసీ ఏదైతే టైం ఉంటుందో ఆ టైం కంప్లీట్ అయిన తర్వాతే మనకి క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇట్లా ఈ కామర్స్ మీద మనకి క్యాష్ బ్యాక్ దాదాపు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకమైన పర్సంటేజ్ ఉంటుంది. 3%, 3.5%, 4%, 5% ఇట్లా వస్తుంది. అది ఒక క్యాష్ బ్యాక్. సర్వీసుల మీద వచ్చేటువంటి మరొక ఆదాయం. ఇంకొక ఆదాయం ఏంటంటే టూర్స్ అండ్ ట్రావెల్స్. హైదరాబాదులో ఎస్ఎస్బి టూర్స్ అండ్ ట్రావెల్స్ అనే కంపెనీతో ఈ F&E కంపెనీ టైఅప్ అవటం జరిగింది. ఈ టైఅప్ అయింది కాబట్టి మనం ఏ టూర్ ప్యాకేజీ అయినా సరే మనం సెలెక్ట్ చేసుకొని, లేదా మనం ఏ టూర్ వెళ్ళాలనుకున్నా కానీ వాళ్ళకి ఫోన్ చేసి మనం సెలెక్ట్ చేసుకొని మనం ప్యాకేజీ తీసుకోవచ్చు. అలా తీసుకొని టూర్కి వెళ్ళి రావచ్చు. అలా వెళ్ళి వస్తే ఆ ప్యాకేజీ మీరు కొన్నందుకు దాని మీద కూడా మనకి క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇక్కడ మనకి క్యాష్ బ్యాక్ ఇవ్వటం జరుగుతుంది. ఈ 4 సర్వీసుల మీద మనకి క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇది ఒక ఆదాయం. ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మన టీములో ఎవరైనా ఈ సర్వీసులు ఉపయోగించుకున్నట్లయితే వాళ్ళకి వచ్చిన ఆదాయం ఏదైతే ఉందో వాళ్ళు విత్డ్రా చేస్తారు కదా, ఆ విత్డ్రా మీద మనకి మళ్ళీ ఆదాయం వస్తుంది. అంటే క్యాష్ బ్యాక్ల మీద మన టీములో ఎవరైనా క్యాష్ బ్యాక్ తీసుకుంటే దాని మీద కూడా మనకి ఆదాయం రావటం అనేది ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం. విత్డ్రాయల్ ఇన్కమ్ వస్తుంది కదా, అలాగే ఇవి సర్వీసులు. అయితే మరొక 2 ఆదాయాలు ఏంటంటే, ఒకటి అడ్వర్టైజింగ్ రెవెన్యూ షేరింగ్ ప్లాన్ లో వచ్చేటువంటి ఆదాయం. ఈ అడ్వర్టైజింగ్ రెవెన్యూ షేరింగ్ ప్లాన్ ఒకటి మన కంపెనీలో గుండెకాయ లాంటి, మన కంపెనీలో కీలకమైనటువంటి ఆదాయం, ప్రధానమైనటువంటి ఆదాయం. ఇది అర్థం కావాలి మనకి. చాలా కంపెనీల్లో ఒక సొంత ఆదాయం ఉండాలి కంపెనీకి. ఆదాయం ఉంటే ఆ ఆదాయం నుంచి మనకి ఇన్కమ్ ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇక్కడ చాలా కంపెనీలు ఏం చేస్తాయి, ఓన్లీ రిఫరల్ మీద ఆధారపడి బ్రతుకుతుంటాయి. ఆ కంపెనీలు ఉండవు. సొంత వ్యాపారం ఉండాలి, ఆదాయం ఉండాలి. ఆదాయంని మన టీంలో అందరికీ రెవెన్యూ షేరింగ్ ప్లాన్ ప్రకారం ఇవ్వాలి. ఇక్కడ మన కంపెనీలో ప్రధానమైనటువంటి ఆదాయము, కీలకమైనటువంటి ఆదాయము అడ్వర్టైజింగ్ ఆదాయం. అడ్వర్టైజింగ్ ఆదాయమే చాలా కీలకమైంది. ఈ ఆదాయాన్ని మనకి రెవెన్యూ షేరింగ్ రూపంలో మనకి ఇవ్వటం జరుగుతుంది. ఇది ఎలా ఉంటుందంటే, మనం యూట్యూబ్ ఎలా ఉంటుందో మన ఫన్ అండ్ ఎర్న్ కూడా అలానే ఉంటుంది. మన యాప్, మనకు ఛానల్, ఈ ఛానల్లో, ఈ ఫన్ అండ్ ఎర్న్ ఛానల్లో మీకు వీడియోస్ వస్తూ ఉంటాయి. అవి ఫన్నీగా ఉంటాయి, ఆలోచింపజేసే విధంగా ఉంటాయి, మంచి మంచి వీడియోస్ ఉంటాయి. అవి షార్ట్ వీడియోస్, ఎక్కువసేపు ఉండవు, రీల్స్ లాగా. మీరు ఆ వీడియోస్ చూస్తూ ఉండొచ్చు, సరదాగా టైం పాస్ అయ్యి. మధ్య మధ్యలో కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ వస్తుంటాయి. ఈ అడ్వర్టైజ్మెంట్స్ ఈ కొన్ని కార్పొరేట్ కంపెనీలు ఇస్తుంటాయి. ఈ అడ్వర్టైజ్మెంట్ మనకి పర్మిషన్ ఇచ్చినందుకు మన కంపెనీకి వాళ్ళు ఆదాయం ఇస్తారు. ఒక్క యాడ్ చూస్తే ఒక దాని మీద 3 పైసలు రావచ్చు, మరొక దాని మీద 5 పైసలు రావచ్చు. అట్లా వచ్చినటువంటి ఆదాయం మనం ఒక్కొక్క వ్యక్తి ఎన్ని గంటలు చూడాలి, నెల మొత్తం మీద 10 అవర్స్ చూడాలి, 10 గంటలు, ఒక నెల మొత్తం మీద 10 గంటలు చూడాలి. అంటే రోజుకి ఒక 20 నిమిషాలు చూస్తే మీకు నెల మొత్తం మీద 10 అవర్స్ పూర్తవుతుంది. అట్లానే మీరు 5గురిని రిఫర్ చేసి ఉండాలి, ఒక 5గురిని రిఫర్ చేసి ఉండాలి. మీరు ఒక నెలలో 10 గంటలు చూసి ఉన్నట్లయితే మీకు ఈ రెవెన్యూ ఇవ్వటం జరుగుతుంది. అట్లా మీరందరూ ఈ అడ్వర్టైజ్మెంట్స్ చూస్తున్నారు కాబట్టి మీరు ఎంత టైం చూస్తున్నారనే దాని మీద ఆధారపడి ఆయా కంపెనీలు మన కంపెనీకి ఆదాయం ఇవ్వటం జరుగుతుంది. ఆ వచ్చిన ఆదాయాన్ని కంపెనీ ఏం చేస్తుంది, సగం కంపెనీ ఉంచుకొని, ఈ ఆదాయం ఎవరి ద్వారా వచ్చింది, మీ ద్వారా వచ్చింది కాబట్టి మీకు సొగాన్ని పంచటం జరుగుతుంది. అయితే ఎలా పంచుతుంది అంటే, ఎవరైతే 5 రిఫరల్ చేసి నెలకి 10 అవర్స్ కంప్లీట్ చేశారో వీళ్ళందరికీ సమానంగా పంచుతుంది.
ఆ సమానంగా పంచితే వచ్చే ఆదాయమే అడ్వర్టైజింగ్ రెవెన్యూ ఇన్కమ్ అన్నమాట. అది ఎంత రావచ్చు? డిపెండింగ్ ఆన్ టైం. అడ్వర్టైజ్మెంట్స్ ఎన్ని అడ్వర్టైజ్మెంట్స్ చూశారు, ఎంత టైం చూశారు అనే దాన్ని బట్టి ఆ కంపెనీలు ఇస్తే వాటిని బట్టి ఆదాయం ఒక నెలలో ఎక్కువ ఆదాయం రావచ్చు, ఒక నెలలో ఇంకొంచెం తగ్గచ్చు, అట్లా ఉంటుంది. అయితే లాంగ్ రన్లో పెరుగుతూ ఉంటుంది మన ఆదాయము, ఇప్పుడు వచ్చేదానికంటే క్రమంగా పెరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి ఒక 30 రూపాయలే వచ్చిందనుకోండి, ఒక్కొక్క వ్యక్తికి 30 రూపాయలు వచ్చింది. 30 రూపాయలు అనేది పెద్ద ఆదాయం కాదు కదా, నిజానికి పెద్ద ఇన్కమ్ కాదు. కానీ నెల మొత్తం మీద మనకు వచ్చింది 30 రూపాయలు, లేకపోతే 50 రూపాయలు, 100 రూపాయలు ఇలా వస్తుంది. ఓ 30 రూపాయలు వచ్చింది అనుకుందాం. ఈ 30 రూపాయలని మనం ఏం చేస్తాం? మనకు వచ్చే ఆదాయం ఏంటి? ప్రధానమైన ఆదాయం కంపెనీలో ఒకటి అడ్వర్టైజింగ్ ఆదాయం అయితే, 2 విత్ డ్రాయల్ ఇన్కమ్. ఈ 2 చాలా కీలకమైనటువంటి మన కంపెనీలో. మీరు ఈ టీములో, మీ టీములో ఎంతమంది అయితే 10 లెవెల్స్లో ఉండారో, ఈ 10 లెవెల్స్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఈ 30 రూపాయలని విత్డ్రా చేసినట్లయితే, ఈ 10 లెవెల్స్ నుంచి మీకు వచ్చే ఆదాయం ఏదైతే ఉందో అది కనీసం 25 లక్షలు ఉంటుంది. ఇది ఎప్పుడు వస్తుందంటే నెల నెల వస్తుంది. అంటే నెలకి 25 లక్షల రూపాయలు తీసుకునే అవకాశం కేవలం అడ్వర్టైజింగ్ ఇన్కమ్ ఈ కంపెనీలో కల్పిస్తున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి ఆదాయమే అడ్వర్టైజింగ్ ఇన్కమ్. కాబట్టి ఫర్ ఎవర్ మీకు ఎప్పుడూ ఉంటుంది ఆదాయం. ఎప్పుడు దాకా ఉంటుంది అంటే, మీరు ఎంతకాలం సెల్ ఫోన్ వాడతారో, ఈ ప్రపంచంలో మానవులు సెల్ ఫోన్ ఎంతకాలం వాడతారో అంతకాలం ఈ కంపెనీ ఉంటుంది, అంతకాలం అడ్వర్టైజ్మెంట్స్ వస్తుంటాయి, అంతకాలం ఆదాయం ఇస్తుంది. ప్రతి నెల నెలకి ఎంత తీసుకునే అవకాశం ఉంది? 30 రూపాయలే మీకు వస్తే 25 లక్షలు తీసుకునే అవకాశం ఉంది. 50 రూపాయలు వస్తే, 100 రూపాయలు వస్తే, 200 రూపాయలు వస్తే ఆలోచించండి ఫ్రెండ్స్. అంటే అతి పెద్ద ఆదాయ అవకాశం మన కంపెనీలో అడ్వర్టైజింగ్ ఇన్కమ్. చాలా ఎక్సలెంట్ ఇన్కమ్. ఒక చిన్న అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా నామినల్ ఇన్వెస్ట్మెంట్ తోటి ఇంత పెద్ద రెవెన్యూ షేరింగ్ ప్లాన్ డిజైన్ చేసినటువంటి ఏకైక కంపెనీ ఫన్ అండ్ ఎర్న్. కనుక ఫ్రెండ్స్, ఒక అద్భుతమైన ఆదాయం, ఇటువంటి ఒక అద్భుతమైన పైపెచ్చు లీగల్గా చట్టబద్ధంగా ప్రతి నెల అంటే సొంత ఆదాయాన్ని కలిగినటువంటి, సొంత వ్యాపార విధానం కలిగి ఉన్నటువంటి కాన్సెప్ట్. ఈరోజు చాలా మంది ఎలాంటి కంపెనీలోకి వెళ్తున్నారు? ఎలాంటి ఆదాయం ఉండదు ఆ కంపెనీకి. మీ జేబులో నుంచి మీరు కట్టే డబ్బుల మీదే ఆధారపడి ఆ డబ్బులను పంచే కంపెనీల్లో ఈరోజు చాలా మంది జాయిన్ అవుతున్నారు. ఆ కంపెనీలు ఉండవు. వాటినే స్కీములు అంటారు, లేదా స్కాములు అంటారు. ఇది చాలా కీలకమైనటువంటి విషయం. ఆ కంపెనీకి సొంత వ్యాపారం ఉందా లేదా అని ఆలోచించాలి కదా. ఆ వ్యాపారంలో డబ్బులు వస్తాయా రావా? డబ్బులు గ్యారంటీగా వచ్చే అవకాశం ఉన్నటువంటి బిజినెస్ ఏనా అది? ఎన్ని ఆలోచించాలి కదా. అట్లనే ఈ రోజున ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉంది కదా, ప్రతి ఒక్కరు టైం పాస్ చేస్తున్నారు, మాట్లాడితే యూట్యూబ్, వాట్సాప్లు వాడుతున్నారు కదా. ఇక్కడ కూడా అదే కదా. అంటే అవసరమైనటువంటి ప్రొడక్ట్, తప్పనిసరి అందరూ ఫాలో అయ్యేటువంటి ప్రొడక్ట్, భవిష్యత్తుకి సంబంధించి ఈ కంపెనీలు యాక్చువల్గా ఇప్పుడు ఎంత పర్సెంట్ ఉండడం భారతదేశంలో డిజిటల్ రంగాన్ని ఉపయోగించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ప్రజలందరూ భవిష్యత్తులో డిజిటల్ టెక్నాలజీ వైపు వెళ్ళవలసిందే కదా. అంటే భవిష్యత్తుకు సంబంధించిన వ్యాపార విధానమే ఈ ఫన్ అండ్ ఎర్న్. అంటే భవిష్యత్తులో అతి పెద్ద ఆదాయం తీసుకునే అవకాశం ఉంది, చాలా అద్భుతమైన అవకాశం. మీరు 25 లక్షల రూపాయలు నెలకి కనీసం 1% తీసుకున్న నెలకి 25,000 రూపాయలు వస్తుందండి. ఓన్లీ అడ్వర్టైజ్మెంట్ మీద మీరు పెట్టే పెట్టుబడి ఎంత ఉంది? ఇది గ్యారంటీ ఇన్కమ్, ఫర్ ఎవర్ వస్తుంది, ప్రతి నెల వస్తుంది, జీవితాంతం వస్తుంది. జీవితాంతం కదండి, మీ తర్వాత మీ నామినీ సౌకర్యం ఉంది ఇక్కడ. మీ తర్వాత మీ నామినీకి కూడా ఇదే ఆదాయం అనేది కొనసాగుతుంది.
చాలా అద్భుతమైనటువంటి ఆదాయ అవకాశం ఉంది ఈ అడ్వర్టైజింగ్ రెవెన్యూ షేరింగ్ ప్లాన్. ఇది అద్భుతమైన ఇన్కమ్, దీన్ని అర్థం చేసుకో. ఇంకొకటి ఏంటంటే రివార్డ్స్. మన కంపెనీలో ఎన్ని లెవెల్స్ అయితే ఉన్నాయో అన్ని రివార్డ్స్ని కంపెనీ అనౌన్స్ చేసింది. ప్రతి లెవెల్ కంప్లీట్ చేసుకుంటే మీకు రివార్డ్ ఇస్తుంది. అయితే ఇక్కడ ఒక లెవెల్ ఎన్ని రోజుల్లో మీరు పూర్తి చేయాలి అనేది ఉంటుంది. మీకు పీడిఎఫ్ పంపిస్తాం, దాంట్లో చూడండి. అంటే ఏ రివార్డు ఎన్ని రోజుల్లో తీసుకోవచ్చు అనేది క్లియర్గా ఉంటుంది. కనుక ఇక్కడ రివార్డ్స్ అంటే మన కంపెనీలో ఏముంటాయి, నిజానికి ఎంత ఉందనంటే 1,65,00,000 రూపాయలు విలువ చేసేటువంటి రివార్డ్స్ ఉన్నాయి. ఇవి కరెక్ట్గా ఎఫర్ట్ పెడితే 10 వారాల్లో తీసుకోవచ్చు. 10 వారాల్లో ఒక బైక్ నుంచి, కారు నుంచి, సొంత ఇల్లు, 1,00,00,000 రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్. ఇవి మొత్తం కూడా 10 వారాల్లో మీరు ఈ కంపెనీలో సొంతం చేసుకోవచ్చు. రివార్డ్స్ అనగానే చాలా కంపెనీల్లో అనౌన్స్ చేస్తారు. రివార్డ్స్ వచ్చిన తర్వాత ఇవ్వరు, ఎప్పుడు ఇస్తారో తెలియదు, ఇలాంటి పరిస్థితి ఉంటుంది. కానీ మీకు ఇన్స్టెంట్గా ఇస్తుందండి. ఇన్స్టెంట్గా మీరు రివార్డ్ విన్ అవ్వగానే ప్రతి సండే మీకు రివార్డ్ అమౌంట్ మీ వ్యాలెట్కి వచ్చేస్తుంది. అట్లా ఒక 4 రకాల రివార్డ్స్ మీకు ఇన్స్టెంట్గా మీ వ్యాలెట్కి వచ్చేస్తాయి. మిగిలినవి ప్రతి నెల కంపెనీ 1వ తారీఖు మీటింగ్ పెడుతుంది. ఆ మీటింగ్లో, అంటే ఆన్లైన్లో మీటింగ్ జరుగుతుంది, జూమ్ మీటింగ్. ఈ జూమ్ మీటింగ్లో అందరి ముందు మీకు ఇవ్వాల్సినటువంటి రివార్డు మీకు ఇచ్చేస్తుంది ఇన్స్టెంట్గా, అక్కడే వాళ్ళ ముందే. కాబట్టి ఇక్కడ ప్రతిదీ ఇన్స్టెంట్గా వస్తుంది. ఏ కంపెనీ ఏదైతే అనౌన్స్ చేస్తుందో 100% అది మీకు సొంతం అయిపోతుంది. ఈ రివార్డ్స్ అనేది 1,65,00,000 రూపాయలు. అంటే సాధారణమైన కుటుంబానికి ఏం కావాలండి, ఒక బైకు, ఒక కారు, ఒక సొంత ఇల్లు, ఒక బ్యాంక్ బ్యాలెన్స్. ఇవన్నీ రివార్డ్స్ రూపంలో ఇస్తుంది. రివార్డ్స్ రూపంలో మీ సంపాదించే ఆదాయాలు కాదండి. కనుక ఫ్రెండ్స్, ఒక అద్భుతమైన ఆదాయాన్ని మనం తీసుకునే అవకాశం ఉంది. చాలా సింపుల్గా, చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటి ఇంత పెద్ద ఆదాయం ఇవ్వటం అనేది భారతదేశంలో ఇది మొట్టమొదటి కంపెనీ. ఇంత ఈజీగా, ఇంత సింపుల్గా, ఈజీగా మనం ఆదాయం సంపాదించడానికి పెద్ద కష్టం లేదు. ఇక్కడ వస్తువులు అమ్మటం, కొనటం కూడా లేదు. అంటే ఇక్కడ పెద్ద కష్టమైన పని కూడా కాదు. మీరు ఈజీగా మీ సెల్ ఫోన్లో రోజుకు ఒక 20 నిమిషాల పాటు సెల్ ఫోన్లో కొన్ని వీడియోస్ చూడటం తప్ప మీరేమి చేయాల్సిన అవసరం లేదు. ఇంత ఈజీగా ఆదాయం సంపాదించే అవకాశం నాకు తెలిసి ఇంకెక్కడా లేదండి. ఇంకా అవకాశం ఇక్కడ లేదు. పైపెచ్చు ఈ కాన్సెప్ట్కి పోటీ లేదు, మార్కెట్లో పోటీ లేదు, పోటీ రాదు కూడా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.